పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో ఇస్మార్ట్ బ్యూటీస్ కోసం ఒక చిన్న బ్యూటీ టిప్ చేయించడానికి మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చాలా మంది ట్యాన్తో ఇబ్బంది పడుతుంటారు, అలాగే పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. పిగ్మెంటేషన్ అంటే మంగు అలా కాదండి, నార్మల్గా మనకి ఇక్కడ అరౌండ్ మౌత్ చుట్టూ వస్తుంది, అలాగే పింపుల్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత డార్క్ స్పాట్స్ లేదా బ్రౌన్ స్పాట్స్ ఉండిపోతాయి కదా, వాటి కోసం చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను చూపించబోయే ఫేస్ ప్యాక్. మరి లేట్ చేయకుండా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అన్నీ మనకి ఎప్పుడు ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, పెద్ద హడావిడి అవసరం లేదు. ఓకేనా? అది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. మరి లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఫేస్ మీద ఎలాంటి ఏమంటారు మేకప్ కానీ ఇలాంటివి లేకుండా చూసుకోండి. సో దానికోసం అని చెప్పి నా ఫేస్ మీద అయితే ఏం లేదు, జస్ట్ లిప్స్టిక్ ఉంది అండ్ ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నాను అంతే. సో నేను ఒకసారి క్లీన్ చేసుకొని చూపిస్తాను. కావాలంటే మీరు సోప్తో లేదా అంటే మీరు ఏం యూజ్ చేస్తారో దాంతో క్లీన్ చేసేసుకోండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని చూసారా, నా ఫేస్ మీద ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే, కోకోనట్ ఆయిల్ తీసుకోండి. నేను ఊరు నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ అండి, అంటే గానుగ నుండి తెప్పించుకున్నాను. సో అందుకని చెప్పి ఇలా నేను ఫిల్ చేసుకున్నాను అనమాట. ఒక 4-5 డ్రాప్స్ సరిపోతాయి. అంటే మీ ఫేస్కి ఎంత కావాలో అంత తీసుకోండి. లైటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమనుకోవద్దు. ఇలా హ్యాండ్స్ అంటే మీ పామ్స్ మధ్య ఇలా రఫ్ చేసుకోండి. ఇలా చేయడం వలన ఏంటంటే కొంచెం గోరువెచ్చగా అవుతుంది ఆయిల్ అనేది. ఇప్పుడు ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. కళ్ళ మీద కానీ అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, న్యాచురల్ కోకోనట్ ఆయిల్ కాబట్టి. అండ్ నెక్ కూడా ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే డార్క్ నెక్తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశాను కదా డార్క్ నెక్ కోసం, అది కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇది కానీ కొంచెం ఇట్లా మసాజ్ లాగా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఓకేనా? ఇప్పుడు అంటే ఒక 2 to 3 minutes అయితే సరిపోతుంది. నెక్స్ట్ వైప్ చేసేస్తాం. వైప్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇట్లాగే చేయండి. ఇలా నాకు లైటింగ్ సరిగా లేదు, ఏమనుకోవద్దు, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఓకేనా? ఇప్పుడు మనకి ఆయిల్ మసాజ్ అనేది అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అంటే ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవాలన్నమాట, చూపిస్తాను. చూడండి, శనగపిండి ఒక స్పూన్ తీసుకున్నాను, అంటే మీ ఫేస్కి ఎంత సరిపోతుందో అంత. నేనైతే 1-1.5 స్పూన్ తీసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఇందులో మనం మిక్స్ చేసుకోవాల్సింది పచ్చిపసుపు అండి. నేనైతే ఇక్కడ బంజారాస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చిపసుపు లేదు అనుకుంటే మనం ఇంట్లో వంటకు వాడతాం కదా, అదే యూజ్ చేయండి. కాకపోతే పచ్చిపసుపు వల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఎక్కువగానే అవసరం లేదు, ఇది ఒక 1/2 స్పూన్ తీసుకుంటే, 1/2 స్పూన్ కూడా పర్లేదు, కొంచెం చూపిస్తా చూడండి, ఇంత. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది పెరుగు.
నేను ఇంట్లో తయారు చేస్తున్న పెరుగే యూజ్ చేస్తున్నానండి. కావాలంటే మీ దగ్గర లేకపోతే ఇంకా బయట నుంచి తెచ్చుకుంటారు కదా ప్యాకెట్ కర్డ్, అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా యోగర్ట్ అయినా. అంటే మనకి మిక్స్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. చూసారా, ఇలా మరీ రన్నీగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ థిక్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బాగుంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసుకున్నాం, ఫేస్ అండ్ నెక్కి. మిగిలితే నేను హ్యాండ్స్కి గానే వేసుకుంటానండి. చెప్పాను కదా, ఇది సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ అన్నీ మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉండేవండి. నేనైతే నార్మల్గా ఇలా వేసేసుకుంటున్నాను. మీ దగ్గర బ్రష్ గాని ఉంటే బ్రష్తో అయినా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలి మొత్తం. ఇక్కడ ఉంటుంది కదా, ఏమంటారు, అండర్ ఐ కింద, ఇక్కడ కళ్ళ కింద కానీ దగ్గరగా వేసుకుంటున్నాను నేను. ఏం పర్వాలేదండి, ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి, దీంట్లో కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ పక్క కానీ వేసేసుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఫేస్ అండ్ నెక్ ఈవెన్గా అప్లై చేసేసుకోవాలండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మరీ 100% వరకు డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 70 to 80% వరకు డ్రై అయితే సరిపోతుంది. అండ్ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత వన్స్ మనం మాట్లాడకూడదు, ఎందుకంటే రింకిల్స్ వచ్చేస్తాయి. సో అందుకని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇంకా ఇది డ్రై అయిన తర్వాత మీకు కనిపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఫేస్ ప్యాక్ 70 to 80% వరకు డ్రై అయిందండి. ఇంకా నేనేం చేస్తానంటే వాటర్ తీసుకొని కొంచెం ఇలా, చూసారా, ఇలా రబ్ చేసుకుంటూ మనం కానీ ఈ ఫేస్ ప్యాక్ అని తీసామంటే మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఏమన్నా ఉన్నా, లేదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా ఇవన్నీ పోతాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే స్కిన్ చాలా సాఫ్ట్గా చాలా షైనీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇట్లా అంటుంటేనే మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ముందుగా ఆయిల్తో మసాజ్ చేసినాం కాబట్టి అది బెనిఫిట్. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, వాష్ చేయకముందే మనకి ఎంత మంచిగా తెలుస్తుందో రిజల్ట్ అనేది. చాలా అంటే చాలా బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి ఇది. అండ్ నేను మిగిలిన దాన్ని చూసారా, ఇలా హ్యాండ్స్కి కానీ వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. నేను ఓవరాల్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. ఇలా ఒక మెత్తటి టవల్తో ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి, అస్సలు రబ్ చేయొద్దు. నేను ఏ ఫేస్ ప్యాక్ చెప్పినా ఈ విషయం చెప్తూనే ఉంటాను కదా, అస్సలు రబ్ చేయొద్దండి. స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో హట్ అయిపోతుంది అనమాట. అస్సలు అలా చేయొద్దు. అండ్ రిజల్ట్ మీరే చూస్తున్నారు కదా, ఎంత షైనీగా ఉందో. చాలా షైనీగా, అలాగే సాఫ్ట్గా ఉందండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ శనగపిండి యూజ్ చేసాం కదా. శనగపిండి ఏంటంటే మనకి న్యాచురల్గానే స్కిన్ని బాగా సాఫ్ట్గా చేయడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఎక్స్ట్రా సెబమ్ కంటెంట్ ప్రొడ్యూస్ అవ్వకుండా కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఎక్స్ట్రాగా జిడ్డు రాకుండా అన్నమాట. చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మనం ఇక్కడ పచ్చి పసుపు కానీ యూజ్ చేసాం కదా. పచ్చి పసుపు ఏంటంటే ఒక యాంటీ బ్యాక్టీరియల్గా అలాగే యాంటీ ఫంగల్గా కానీ పనిచేస్తుంది. దానివల్ల అంటే ఇవన్నీ ఎందుకంటే పింపుల్స్ వస్తూ ఉంటాయి, చాలా మందికి వస్తుంది. టీనేజ్లో కానీ లేదా మిడిల్ ఏజ్లో కానీ, ఏ ఏజ్లో అయినా సరే చాలా మందికి వస్తూ ఉంటాయి. పింపుల్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే వచ్చిన పింపుల్స్ వల్ల మచ్చలు అవి ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గించడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది పచ్చి పసుపు. అలాగే ఇది కానీ శనగపిండి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, అలాగే సన్ టాన్ పోవడానికి కానీ, అంటే సన్ వల్ల బర్న్ అయిపోయి ఉంటుంది కదా స్కిన్ అనేది, దాన్ని తగ్గించడానికి కూడా చాలా మంచిగా ఫైట్ చేస్తుంది. అండ్ ఇంకోటి మనం యూజ్ చేసింది ఏంటంటే పెరుగు. కర్డ్ వల్ల ఏంటంటే కర్డ్లో కానీ లేదా పాలల్లో కానీ లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వలన స్కిన్ టోన్ని ఏమంటారు పెంచడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే కొంచెం గ్లోగా రావడానికి, అలాగే
ఒక షేడ్ పెంచడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే ఉన్నవాళ్ళు మరీ తెల్లగా వచ్చేస్తారని నేను చెప్పను, కానీ ఉన్న కలర్లోనే గ్లోయింగ్ అనేది న్యాచురల్గా కాంతివంతంగా అవుతుందన్నమాట స్కిన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ చెప్పినా సరే గ్లో అయిపోతారు, రాత్రికి రాత్రి మిరాకిల్స్ జరిగిపోతాయని అస్సలు అనుకోవద్దండి. క్రమేణా జరుగుతాయి మిరాకిల్స్, అయితే ఖచ్చితంగా జరుగుతాయి. కలర్ వైజ్ కాదు, టోనింగ్ వైజ్. అంటే ఫేర్గా ఉండడం అనమాట. అంటే తెల్లగా ఉండిపోవడం అని అర్థం కాదు. ఉన్న కలర్లోనే స్కిన్ అనేది చాలా జీవంతో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా మంచి ఫేస్ ప్యాక్, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మనం ముందు ఆయిల్ మసాజ్ చేసాం కదా, అది చేయడం వల్ల బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం చూసారా నేను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఆరిన తర్వాత ఇట్లా అనగానే అది ఎలా పొడి పొడిగా రాలిపోయిందో, దాంతో పాటు మనకి ఫేషియల్ హెయిర్ ఏదన్నా ఉన్నా కానీ అది నీట్గా వచ్చేస్తుందండి. చాలా మందికి ఫేషియల్ హెయిర్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. ఇలా చేయండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది. పార్లర్లకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టడం కంటే, అంటే నేను చూసిన వాళ్ళు చాలా మంది ఫేస్ మీద కూడా వ్యాక్స్ చేయించుకుంటున్నారు అనమాట, ఫేషియల్ హెయిర్ పోవడానికి అని చెప్పి. అలా అస్సలు చేయొద్దండి. నా రూమ్మేట్కి అయితే ఒకసారి అలా చేయించుకోవడం వల్ల ఫేస్ అంతా పడినప్పుడు తోక్కుపోయిద్ది కదా, అంటే పైన ఉన్న ఒక లేయర్ లెగిసిపోతుంది కదా, అప్పుడు ఎలా అయిపోతుంది, మనకి కాలినట్టు అయిపోతుంది. ఆ అమ్మాయి ఫేస్ అంతా అలాగే అయిపోయిందండి. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయింది. అది తగ్గడానికి అమ్మాయికి మినిమం 6 to 9 months వరకు పట్టింది అనుకుంటాను. దానికోసం అని చెప్పి మళ్ళీ న్యాచురల్గా ట్రై చేయడం చేసింది అనమాట. సో ఖచ్చితంగా దయచేసి ఎవరన్నా పార్లర్కి వెళ్ళి ఫేస్ మీద వ్యాక్స్ చేయించుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే వ్యాక్స్ చేయించుకోండి. నాకు ఎందుకో ఇది చెప్పాలనిపించింది, గుర్తొచ్చింది సడన్ గా. సో అందుకని చెప్పి అస్సలు నన్ను అడిగితే ఫేస్ మీద వ్యాక్స్ చేయించుకోవడం చాలా అంటే చాలా డేంజర్ అండి. కొంచెం ప్రికాషన్స్ అన్ని మంచిగా తీసుకొని ఒకవేళ చేయించుకున్నా బయటికి వెళ్ళకూడదంట. అమ్మాయి బయటికి వెళ్ళింది, ఎండలో వెళ్ళింది. సో దానివల్ల స్కిన్ అంతా కాలిపోయినట్టు అయిపోయింది. మనకి రోడ్డు మీద పడినప్పుడు మనకి మోకాళ్ళకి అట్లాగా దెబ్బలు తగులుతాయి కదా, అలాగా ఫేస్ అంతా అయిపోయింది. అమ్మాయి ఫేస్ వ్యాక్స్ అంటే మొత్తం చేస్తారంట, నేనైతే చూడలేదు. తనని చూసేలోపు చాలా అంటే చాలా బాధ అనిపించింది. సో ఫ్రెండ్స్, అలా అస్సలు చేయొద్దు, నాకు షేర్ చేసుకోవాలని చెప్పి అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను అనమాట. ఈ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఆయిల్ మసాజ్ కూడా రోజు చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది. దానివల్ల ఏంటంటే స్కిన్ గ్లోయింగ్ అవుతుంది అనమాట. లోపల నుండి స్కిన్ మంచిగా గ్లో అవుతుంది, షైనీగా తయారవుతుంది. ఓకేనా? చాలా మంచి ఫేస్ ప్యాక్ కదా, అన్ని ఇంట్లోనే దొరుకుతాయి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంటాయి. మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా రిలాక్స్గా చూసేయచ్చు. అండ్ కామెంట్ ఎందుకు వచ్చిందంటే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. కామెంట్ చేయండి, మీరు ట్రై చేసినప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఎలా మీకు యూజ్ అయింది అనేది అస్సలు మర్చిపోవద్దు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అబ్బాయిలు ఏంటంటే పసుపు అవాయిడ్ చేసేసేయండి, మంచిది నన్ను అడిగితే. అంటే ఇప్పుడే మీసాలు గడ్డాలు వచ్చేవాళ్ళు పసుపు వాడకూడదు అంటారు కదా, సో అవాయిడ్ చేసేసండి. ముందు ఆయిల్తో మసాజ్ చేసుకొని తర్వాత కర్డ్ అండ్ పచ్చిశనగపిండితో ప్యాక్ వేసేసుకోండి. మీది కానీ ఆయిలీ స్కిన్ అయితే పెరుగు వాడుకోండి, డ్రై స్కిన్ అయితే పచ్చిపాలు వాడుకోండి, బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. మరో చక్కటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మీ స్వాతి. బాయ్.